14వ రోజు మేలారేప్ప గారి పయనం చూద్దామండి. గురుజీ, నేను ఇక్కడకు జ్ఞానం పొందుదామని వచ్చి మరికొంత పాపకర్మను మాత్రం పొందాను. ఇంతటి దుర్మార్గుడైన నన్ను కాస్త కనికరించండి అంటూ ఏడ్చాను. లామాగారు ఇలా అన్నారు: నిరాశ చెందకు. నిజానికి నీ వంతు భయపడాల్సిన అవసరం లేదు. నాయందు నమ్మకముంచు. నీవు సృష్టించిన తుఫాను వలన చనిపోయిన జీవులకు ఏ హాని జరగదు. నమ్మకం లేకపోతే అలా చూడు అంటూ ఆయన కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చొని హఠాత్తుగా చిటికెలు వేయగానే చచ్చిపోయిన పక్షులన్నీ రెక్కలాడిస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి. ఎలుకలు దొరికిన కలుగుల్లోకి దూరాయి. లామాగారిలో బుద్ధత్వ చిహ్నాలను చూశాను. నేను నిర్మలమైన ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ తేలిపోయాను. చివరికి ఎలా అయితేనే నేను ఉపదేశం పొందాను. మార్పా గారి నుండి గోగ్డన్ పొందిన ఉపదేశమే నాకు లభించింది. గోగ్డన్ గారి ఇంటి ఎదురుగా ఉన్న గుహనొకదాన్ని శుభ్రపరచుకొని నివాసయోగం చేసుకొని ఆహారం అందుకోవటానికి నేను బయటకు పోవటానికి మాత్రం కొద్దిగా ఖాళీ వదిలి పూర్వం ఆచార ప్రకారం లోపల నుండి గుహను మూసేసుకున్నాను. గురువుగారు వివరించి చెప్పిన ధ్యాన పద్ధతుల్లోనే నేను సాధన చేశాను. నేనెంత మెలకువతో సాధన చేసినప్పటికీ మార్పా గారి అనుమతి లేనందువలన కొంచెమైనా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందలేకపోయాను. ఒక రోజున గోగ్డన్ గారు గుహ దగ్గరకు వచ్చి ఆ ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవం ఏమైనా వచ్చిందా అని అడిగారు. అలాంటి అనుభవం ఏమీ పొందలేదని చెప్పాక, ఎందుకని, ఎక్కడో పెద్ద దోషం ఉంటే తప్ప ఈ రకమైన సాధన ఫలించకపోదు. ఏమై ఉంటుందబ్బా? మన గురువు గారి ఆజ్ఞ లేదేమోననుకోవడానికి ఆయన పంపిన వస్తువులు, ఉంగరం ఉన్నాయి కదా. అయినా నీవు సాధన చేస్తూ ఉండు, చూద్దాం అన్నారు. ఆయన అలా అనగానే లోపల మెక్కడుందో నాకు అర్థమై నిజానికి కక్కేసేటంత పనైంది. కానీ ధైర్యం చాలక ఆగిపోయాను. మళ్ళీ నా పరిస్థితి మొదటికొచ్చింది. మార్పా గారితో శాంతి చేసుకోవటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ లోపల నా శక్తి వంచన లేకుండా ధ్యానం కొనసాగించాను. నా పరిస్థితిలో ఉండంగా ఈ లోపల మార్పా గారు తన కుమారుని ఇల్లు ఎవరి చేతనో పూర్తి చేయించి ఇంటి కప్పును వేయటానికి పనికి వచ్చి కలపను సమృద్ధిగా పంపమని వ్రాస్తూ గృహాలంకరణమంతా పూర్తయ్యాక గృహప్రవేశం జరుగుతుందని, ఆ సమయంలోనే తన కొడుకు ఉపనయనం కూడా జరుగుతుందని కనుక లామా గోగ్డన్ స్వయంగా రావాలని కోరారు. ఆ వెధవతో పగ అక్కడ ఉంటే నీతో పాటు తీసుకురా అని ఉత్తరంలో చివర రాశారు. వెంటనే గోగ్డన్ నా వద్దకు వచ్చి గుహకున్న తొట్టిలో నుండి మార్పా గారు రాసిన ఉత్తరం చదివి వినిపించారు. దీనిని బట్టి నువ్వు ఉపదేశం పొందటానికి మార్పా గారు అనుమతి పొందలేదని తోస్తోంది అన్నారు. నా తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు. లామా గారు నాకు స్వయంగా అనుమతినివ్వలేదు. వారి భార్య ఉత్తరాన్ని వ్రాసి వస్తువులనిచ్చి పంపారు అన్నాను. అందువల్లనే నీకు సాధనలో ఏ అనుభవమూ కలగలేదు. పైగా కాలమంతా వృధా అయింది. గురువు అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా ఫలితం ఉండదని నీవు తెలుసుకొని ఉండాల్సింది. ఏమైనా సరే నిన్ను నాతో తీసుకురమ్మని ఆయన వ్రాశారు కనుక వస్తావో రావో చెప్పు అన్నారు. వస్తాను, కానీ మీ సేవకునిగా మాత్రమే నన్ను మీ వెంట తీసుకుపోండి అని ప్రాధేయపడ్డాను. ఎప్పుడు బయలుదేరేది నిశ్చయమయ్యాక తెలియజేస్తానని ఆయన అన్నారు. కనుక అప్పటిదాకా గుహలోనే ఉండిపోయాను. అక్కడి నుండి కలప మోసుకుపోయి మార్పా గారి కందజేసి వచ్చిన వారు గృహప్రవేశ ముహూర్తాన్ని తెలియజేయటంతో గోగ్డన్ గుహ వద్దకు వచ్చి దగ్గర పడుతున్న ఉత్సవాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు సమయం చూచి మార్పా గారు నా సంగతిని ప్రస్తావించారు. శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. నీవు గుహలో ఏకాంతంగా ఉంటున్న వైనం వీళ్ళు ఆమెకు చెప్పారట. నీవక్కడ మరచి వచ్చిన పాచికను ఒకదాన్ని వీళ్ళకిచ్చి దుస్తుల్లో దాచుకుని తీసుకెళ్ళి రహస్యంగా నీకిమ్మన్నారట అంటూ సంచిలో నుంచి పాచికను ఒకదాన్ని లోపలికి అందించారు. ఈ మాటలు చెప్పి ఆయన వెళ్ళక నేను పాచికతో ఆడటం మొదలుపెట్టాను.
పాచికను చాలాసార్లు వేశాను. ఇలా వేస్తుండగా నాకు ఆలోచన వచ్చింది. గురుపత్ని ఇంతకుముందు ఆ పాచిక గురించి ప్రస్తావించలేదే, ఆమె నాకెందుకు దీనిని పంపి ఉంటారు అనే భావన మనసులోకి రావంగానే తీవ్రమైన బాధ, కోపం కలిగి పాచికను నేలకేసి కొట్టాను. పాచిక పగిలి మొక్కలై అందులో నుంచి చిన్న కాగితపు మొక్క బయటపడింది. దానిని తీసుకొని చదివాను. నాయనా, నీవు కోరిన ఉపదేశం ఇవ్వటానికి నీ గురువుగారు లామా గోగ్డన్తో పాటు నీవు కూడా తిరిగిరా అని అందులో ఉంది. అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగి నా చిన్న గుహలో ఆనందంగా చిందులు వేశాను. ఆ తర్వాత గోగ్డన్ నా దగ్గరకు వచ్చి, మంత్రగాడా, ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నారు. నేను త్వరగా ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఇంతకుముందు మార్పా గారు తనకిచ్చిన వస్తువులు తప్ప మిగిలిన వాటన్నిటినీ తన గురువుగారికి కానుకగా ఇవ్వటానికి తీసుకుని గోగ్డన్ బయలుదేరాడు. అదంతా నిజంగా ఎంతో విలువైన సామాగ్రి. అవన్నీ పుస్తకాలు, పూజా సామాగ్రి, వజ్రాలు, బంగారు రేకులతో చేసిన పాత్ర సామాగ్రి, పశు సంపద మొదలైన అనేక రకాలు. అయితే ఒక వస్తువు మాత్రం ఆయన వదిలేశారు. అది ఒక కుంటి మేక. దానిని మిగతా గొర్రెల మందతోనూ పశువుల గుంపుతోనూ కలపడానికి వీలు లేకపోయింది. మార్పా గారికి కానుకగా ఇవ్వమని సిల్క్ ఉత్తరీయాన్ని నాకు ఇచ్చారు. ఆయన భార్య కూడా పొడిగా చేసిన జున్నును శ్రీమతి మార్పా గారికి కానుకగా పంపింది.